ఫ్రెండ్స్ ఇటీవల ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది కదా! సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం చాలామంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అవైల్ చేసుకున్నారనమాట. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అవైల్ చేసుకునేటప్పుడు చాలామంది లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి సర్టిఫికేట్స్ ఆహ్, సబ్మిట్ చేసినట్టున్నారు. ఆ రిజర్వేషన్‌కి సంబంధించి. అయితే ఇటీవల క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పర్సనల్‌గా మెయిల్ చేస్తున్నారనమాట ఏపీపీఎస్సీ వాళ్ళు. అది ఏంటంటే 2022, 23 అనగా నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో దాని ముందనమాట. దాని ముందుకు సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. ఆ ఇయర్‌కి సంబంధించి సర్టిఫికేట్స్ అంటే ఈడబ్ల్యూఎస్ ఉన్నది కదా! ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది ఆ ఇయర్‌కు నోటిఫికేషన్‌కి ముందు ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించి సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్‌వి 11వ తేదీ సబ్మిట్ చేయమని ఏపీపీఎస్సీ వాళ్ళు పర్సనల్‌గా మెయిల్స్ పంపిస్తున్నారనమాట. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి. ఒకవేళ ఆ టైంకేమో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చెయ్యలేకపోతే వీళ్ళని ఆ కేటగిరీలోని పరిగణనలోకి తీసుకోమని చెప్పి క్లియర్‌గా ఆ మెసేజ్‌లోనే పేర్కొన్నారనమాట. అందువల్ల క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనం ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే ఏదైనా రిజర్వేషన్స్ అంటే కేటగిరీ వైస్ మనం అవైల్ చేసుకుంటూ ఉంటాం కదా! అది ఓబీసీ అవనియండి, ఎస్సీ, ఎస్టీ ఇలా వివిధ కేటగిరీలకు సంబంధించి. ఎప్పుడైనా సరే ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఉన్నాయంటే దానికి సంబంధించి మనం ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ఎప్పుడైతే ఉందో ఆ నోటిఫికేషన్‌కి ముందే మనం దాంట్లో ఎలిజిబుల్ అయ్యి ఉండాలనమాట. అంటే మనం దానికి ముందే సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండుండాలి. అంటే తర్వాత సబ్మిట్ చేస్తూ ఉంటారు. అదేంటంటే రెన్యువల్ చేసుకోవచ్చనమాట. అంటే ఇయర్ రెన్యువల్ చేస్తూ ఉంటారనమాట. కేటగిరీ వైస్ చూసుకునేటప్పుడనమాట. ఇంతకుముందు మా దాంట్లో ఏంటంటే మేమెళ్ళినప్పుడు బీసీకి, ఓబీసీకి సంబంధించి అంటే బీసీ-డి అవే అనమాట. ఆ సర్టిఫికేటు ఆ కేటగిరీలో అవైల్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ మేమేం చేసామంటే రెన్యువల్ చేయించుకున్నాం అనమాట. లేట్ అయిపోతే అంటే 1 ఇయర్ దాటిపోవడం వల్ల అనమాట. అలా రెన్యువల్ చేయించుకొని తీసుకెళ్ళి సబ్మిట్ చేసుకున్నాం అనమాట. అయితే రీసెంట్‌గా ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి కొత్తవి నోటిఫికేషన్ అనంతరం రిజర్వేషన్ అవైల్ చేసుకొని ఉండుంటారు. అంటే హ్మ్. అప్పుడు ఇచ్చేసి కొత్తవేవో సబ్మిట్ చేసుంటారు సర్టిఫికేట్స్. అలా కాకుండా దాని ముందు ఏవైతే ఉన్నాయో ఇయర్ మెన్షన్ చేశాడు కదా! 22, 23 ఈ ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఇయర్‌కి సంబంధించి సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని మెయిల్స్ పెడుతున్నారనమాట. అందువల్ల దానికి ముందు ఉంటే మీరు ఏబీపీఎస్‌సికి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. దానికి సంబంధించి మెయిల్స్ వస్తున్నాయి కదా! దానికి సంబంధించి మ్యాటర్ ఏంటంటే ఇదనమాట. నా కంటెంట్ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.